ఈరోజైతే ఒక మంచి వెబ్ డెవలప్మెంట్ సిఎస్ఎస్ కలిపి ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాము. నాకు వచ్చినంత చెప్తా. మ్యాక్సిమం అయితే నాకు వచ్చింది మీకు చెప్పేస్తాను, నేర్పించేస్తాను పక్కా. అది ఓకేనా? ఏం చేద్దామంటే ఇది చూసారా, ఇలా ఇలా ఇమేజ్ ఇచ్చి ఇలా చూసారా, ఇక్కడ ఈ సర్కిల్ లాగా ఇక్కడ ప్యాడింగ్ చూసారా, ఇమేజ్ ఇలా. ఓకేనా? ఇదొకటి. మళ్ళీ బటన్ ఒకసారి చూసారా ఎలా ఎలా చేసా. ఓకేనా? ఈ లెటర్స్ అనేవి ఇలాగా ఇలా ఆల్ఫాబెట్లో రాయడం, ఓకే, కర్సివ్ రెడ్లో ఇలా రాయడం. ఓకేనా? ఇమేజ్ ఇలా పెట్టడం, ఓకే. ఓకేనా? ఇలా చెప్తా. ఓకేనా? ఈ రోజుకి చూడండి, ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తా. ఇది కాదు, ఓకే. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా ఇలా అన్నమాట. ఓకేనా? ఓకే కదా? స్టార్ట్ చేస్తాం. మరి కొంచెం ఇది చేసుకోండి, ఇది ఎక్కువైనా అవుతుంది కొంచెం డ్యూరేషన్, ఏం పర్లేదు. ఓకేనా? సేమ్ ఇలాగే చేద్దాం. ఓకేనా? డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ మనం ఈ 2 ఫైల్స్ కాకుండా ఇంకో ఫైల్, ఇంకో ఫాల్డర్ చేసుకుందాం. అయ్యో, వచ్చేస్తుంది. ఇప్పుడు నొక్కితే ఇప్పుడు వస్తుంది. D3 ఇచ్చుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఒక HTML ఫైల్ క్రియేట్ చేయాలి. ఏమిద్దాం? ఇండెక్స్లు 2 ఇస్తాం కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి ఇద్దాం. ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్ అని ఇద్దాం. ఓకేనా? ct.html. ఓకేనా? ఇంకో సిఎస్ఎస్ ఫైల్ కూడా ఇచ్చుకుందాం. ఇదంతా ప్రాజెక్ట్ డాట్ సిఎస్ఎస్ మారుద్దాం. ప్రాజెక్ట్ స్టైల్ అని పెడతాం. ఇవన్నీ పక్కన ఇది పడే బొక్క. నెక్స్ట్ ఇది అవసరం లేదు, నెక్స్ట్ ఇది అవసరం లేదు. ఓకే, మనకి ఈ రెండు ఇప్పుడు. ఓకేనా? ఫస్ట్ ఒక బాయిలర్ బెడ్ తీసుకుందాం. అదే కదా. అదేమండి, బాయిలర్ బెడ్ తీసుకున్నా HTML-లో. వినబడుతుంది కదా వాయిస్? మ్యాక్సిమం కానీ వినబడకుండా మీరు చేయగలరు. చూస్తే చిన్నదే కదా, ఇదేమంత పెద్ద. ఓకేనా? ఫస్ట్ మనం ఇప్పుడు ఒక హెడ్డింగ్ తీసుకున్నాం ఫస్ట్. ఓకేనా? H1 ఇది స్టాప్ అండి. ఇది నా ఫస్ట్ టైం ఇలా చేస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ టైం చేస్తాను అనమాట. అర్థం కాకపోయినా మీరు చేసుకుంటారు. నేనైతే నాకు వచ్చిందే చెప్తాను రా, అంతేరా. అర్థం చేసుకోతే చేసుకో గురు, కాకపోతే మానే. ఏమిద్దామంటే విరాట్ చేసాం కదా, ఇప్పుడు ఇది ఓషియన్ లాగా చేద్దాం సేమ్ అలానే. ఎందుకు, ఏ టాపిక్ ఏం తీసుకుందాం? ఏ టాపిక్ తీసుకుందాం? ప్రభాస్ టాపిక్ తీసుకుందాం. ప్రభాస్. ఓకే, ఒక పారాగ్రాఫ్ తీసుకుందాం. ఈ క్యాపిటల్ లెటర్స్లో పడిపోయిందా? అంటే క్యాపిటల్ లెటర్స్ ఆపలేదు కదా నేను, అందుకే. ఓకే,
ప్రభాస్ గురించి ఏదైనా చెప్పండి. ప్రభాస్ ఇది రెబల్ స్టార్. ముందుగా డార్లింగ్ అని పిలుస్తాం కదా మనం. డార్లింగ్స్. ఓకే, బటన్ ఏమిద్దాం? ఒక బటన్ అవ్వాలి ఇప్పుడు. హిట్ అలాగిద్దామా? బ్లాక్ బస్టర్ ఇద్దాం. లేకపోతే రెబల్ వుడ్ ఇద్దాం. ఇక్కడంతా రెబల్ వుడ్. ఏ టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, అంతా రెబల్ వుడ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం సరే. ఇలా వచ్చింది. ఓకేనా? కనబడుతుంది కదా? ఓకే, ఇలా వచ్చింది. దీన్ని ఒక కంటైనర్ లో తీసుకుందాం ఇప్పుడు దీన్ని. కాకపోతే దీనికి ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, దీన్ని ఒక కంటైనర్ లో తీసుకుందాం. ఓకే కదా? ఏ HTML అయినా ఏ వెబ్ అయినా ఏంటంటే అంత ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా ఉంటుంది ఎవరు. అంతే, అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీనికి ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేద్దాం. యాట్రిబ్యూట్. ఓకేనా? క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఇద్దాం. ఓకేనా? ఓకే, ఓకే కదా? ఇప్పుడు ఇది సిఎస్ఎస్ లో ఇంపోర్ట్ చేద్దాం ఒకసారి. కంటైనర్ కదా, ఎప్పుడైనా ఏ సిఎస్ఎస్ లో అయితే అలా ఇచ్చి యాట్రిబ్యూట్ ఇస్తే ఇలా మెన్షన్ చేయాలి అన్నమాట. డాట్ తో స్టార్ట్ చేసి క్లాస్ వాల్యూ ఇచ్చి మనం ఇవ్వాలి ఎప్పుడైనా. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ ఇద్దాం. ఓకేనా? ఏమిద్దాం? రెడ్. మనం రెడ్. ఓకే, ఇది ఒకసారి రన్ చేద్దాం ఇప్పుడు మనం. ఓ ఓ ఓ ఓ ఓ మనం లింక్ చేయలే కదా. అయ్యో, ఇలాంటివి చేస్తారు గురు. నేనేదో ఫస్ట్ చెప్దామని ట్రై చేస్తాను అంతే, జస్ట్. ఓకే, లింక్. ఓకే, REL ఈక్వల్ టు దీన్నే స్టైల్ షీట్ అంటారు. స్టైల్ షీట్ ఇచ్చి ఓకే, ఇప్పుడు ఇచ్చారు అక్కడ ఏదైతే మనం ఇచ్చాం నేమ్ సిఎస్ఎస్ కి, ఇక్కడ మనం అది మెన్షన్ చేయాలన్నమాట. ఇది డైరెక్ట్ వచ్చేసింది. ప్రాజెక్ట్ డాట్ సిఎస్ఎస్ స్టైల్ ఇది. ఓకే, ఓకే కదా? ఇప్పుడు ఇద్దాం. ఏ HTML కోడ్ అయినా HTML రన్ చేయాలి, సిఎస్ఎస్ లో అలా రన్ చేయకూడదు. ఓకేనా? ఇలా వచ్చింది గురు. ఓకే కదా?
ఓకే గైస్, అక్కడ దాకా విన్నారు కదా. ఇప్పుడు మీరు కొంచెం తెలుసుకోండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. చిన్న దీని పేర్లు ఎలా, ఏ వెబ్ డెవలప్మెంట్ అయినా మనం ఒక రెక్టాంగిల్ ట్రై రెక్టాంగిల్ షేప్లో ఉంటుందని చెప్పాం కదా మనము. అది ఎలా ఉంటుందని దాని పేర్లు అన్నీ తెలియాలి కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, చూసుకోండి. ఇది ఉంది కదా, ఇది విత్. ఇదిగోండి గైస్, ఆ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఇదిగో విత్ ఇది. ఓకేనా, మన సైడ్. ఓకేనా, హైట్. ఓకేనా, మీద ఉన్నది సైడ్ ఉన్నది విత్. ఓకేనా, ఇది కంటెంట్ అనుకోండి. మనం ఇప్పుడు పెట్టాం కదా, ఏది ఇదిగోండి మనం ఇప్పుడు పెట్టాం కదా. అయ్యో, మనం పెట్టిన కంటెంట్ ఇది ఉండదు గైస్. మనం పెట్టిన కంటెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇది 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 కంటెంట్. ఓకేనా, ఏది అది కంటెంట్. ఓకేనా, దానికి విత్, దానికి హైట్. ఓకేనా, ఇప్పుడు ప్యాడింగ్ ఏంటంటే ఆ కంటెంట్కి ఆ బార్డర్కి అనమాట, మధ్యలో ఉండేది అనమాట. ఇప్పుడు మన రెబల్ వుడ్ అని రాసాం కదా మనం, ఈ ప్రభాస్ ఇవన్నీ రాసాం కదా మనం. ఇది కంటెంట్. ఓకేనా, ఈ బార్డర్ అంటే ఇది చూసా, యారమ్మ వైపే చూడండి అలాగా. ఇది బార్డర్ అన్నమాట. ఓకేనా, ఆ గీత అలా అనేది బార్డర్. ఓకేనా, ఈ ప్యాడింగ్ ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇది ప్యాడింగ్ అంటే లోపలది అనమాట ఇదంతా. దీనికి ఎంత సైజులో ఉండాలి, దీని ఇటువైపు 4 సైజులు అలా ఉండాలన్నమాట. ఓకేనా, ప్యాడింగ్ అంటే అది లోపల ఉన్నది. ఓకేనా, ప్యాడింగ్ అంటే మార్జిన్ అంటే మన కంప్యూటర్ది అనమాట, లాస్ట్ మొత్తం. ఓకేనా, 4 సైడ్లు ఉంటుందని చెప్పాం కదా, ఒక రెక్టాంగిల్ షేప్లో. దాని బయట ఏట ఉండదు అనేది మార్జిన్ అన్నమాట. ఓకేనా, సింపులే కదా, కొంచెం గుర్తుపెట్టుకోండి పేర్స్. ఓకేనా, మార్జిన్, బార్డర్, ప్యాడింగ్, హైట్, విత్. ఓకేనా, హైట్ అంటే ఎంత హైట్ ఉంది, విత్ అంటే సైడ్కి, ప్యాడింగ్ అంటే ఆ లోపల కంటెంట్కి మన బార్డర్కి ఎంత దూరం మధ్యలో ఉన్న కంటెంట్ అనమాట. ఏది ఉన్నది ప్యాడింగ్ ఉండగా అదనమాట. బార్డర్ అంటే తెలుసు కదా, బార్డర్. మార్జిన్ అంటే బయటిది. ఓకేనా, వస్తాయి ఇవే, వీటితోనే ఇప్పుడు కోడ్ మనం చేస్తాం అనమాట. అందుకని చెప్పా. ఓకే కదా. మనం ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం ఎలా వచ్చింది అనేది. మనం దీన్ని కొంచెం రెడ్ కలర్ అనేది కొంచెం పెంచుకుందాం దీనికి హైట్. ఓకేనా, హైట్ పెంచుకోవాలంటే మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా. ఏంటంటే ఇక్కడ నేను కూడా హైటే కదా మనకు కావాలి, హైట్ యూజ్ చేస్తాను. చూసుకోండి హైట్ అంతే మొత్తం. ఓకేనా, ఇక్కడ నేను ఏంటంటే 100 యూజ్ చేస్తాను. 100 విహెచ్ అంటే వ్యూ పార్ట్ హైట్ అనమాట. ఇప్పుడు కొన్ని డివైస్లోనే ఎంత సైజు ఉంటే తెలియదు అనమాట మనకి. ఇప్పుడు ఈ నా ల్యాప్టాప్ కాబట్టి ఎంత సైజు ఉంటుందో తెలియదు కదా మనకు, కాబట్టి పిఎక్స్ అనే ఇవ్వలేము మనము. ఇప్పుడు నువ్వు మొబైల్ యూజ్ చేస్తే మొబైల్ సైజు నీకు తెలియదు, నాకు తెలియదు, నువ్వు ఎంత పడతావు నాకు తెలియదు. అదే విహెచ్ అంటే పర్సంటేజ్ అనమాట, వ్యూ పార్ట్ అనమాట. ఇది మ్యాక్సిమం అయితే ఇలాగ యూజ్ చేసుకుంటాం బెటర్. ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్, వ్యూ పాయింట్ అంటే మీకే తెలుస్తుంది, సింపుల్ తెలిసిపోతుంది అండి. ఓకేనా, ఇక్కడ రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా, 100 విహెచ్ ఇచ్చాం మనం. ఇదిగా ఇలా వచ్చింది. ఓకేనా, మాకు లాగిన్ ఓపెన్ చేస్తాం. ఇవన్నీ క్లోజ్ చేస్తే మంచిది. కన్ఫ్యూజ్ అయ్యా. ఓకే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆ టెక్స్ట్ అనేది మధ్యలో తెచ్చుకుందాం ఇది. ఓకేనా, ప్రభాస్ ఉంది కదా, ఇది మధ్యలో పెట్టుకుందాం. ఓకేనా,
మధ్యలో పెట్టుకుందాం. ఎలా ఇప్పుడు మధ్యలో పెట్టుకోవాలంటే ఆ కంటైనర్లో ఇవ్వాలి మనం. అందులో కదా ఉంది అంత. ఓకేనా, టెక్స్ట్ అలైన్. ఓకేనా, దీన్ని ప్రాపర్టీ అంటాం, దీన్ని వాల్యూ అంటాం. ఇప్పుడు మధ్యలో ఇస్తాం కదా దాన్ని వాల్యూ అంటారు. ఎక్కడ సెంటర్ అని ఇస్తాం. ఓకేనా, ఇది వాల్యూ. ఓకేనా, మర్చిపోకండి. ఇది కంటైనర్ అనేది ఏంటంటే ఇవి నేను చెప్తాను. అయ్యో ఛార్జింగ్ అయిపోతుంది. కంటైనర్ అంటే సెలెక్టర్ అన్నమాట. దాన్ని సెలెక్టర్ అంటారు. ఓకేనా, ఇది బ్యాక్గ్రౌండ్ అనేది ప్రాపర్టీ, ఇది వాల్యూ. కంటైనర్ అనేది సెలెక్టర్. ఓకేనా, సెలెక్టర్ HTML లో మన సెలెక్టర్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, రన్ చేద్దాం ఒకసారి. ఇది టెక్స్ట్ అలైన్ మధ్యకి వచ్చింది లేదో చూడాలి కదా. ఓకేనా, మధ్యకి వచ్చింది కదా. ఇప్పుడు మన ఆ వర్డ్స్ని, ఆ ఫాంట్ ఈ టెక్స్ట్ ఉన్నది కదా, దాన్ని కొంచెం స్టైలిష్గా రాద్దాం. ఓకేనా, స్టైలిష్గా. అప్పుడే మనం ఈ ఫాంట్ ఏమంటారంటే టెక్స్ట్ అంటారు కదా మ్యాక్సిమంగా. ఫాంట్స్ అంటే ఏబిసిడ్లు అవే. ఇక్కడే మనం ఓకేనా, మనం ఏ మార్చుకోవాలనుకుంటే ఇక్కడే మార్చుకోవాలి. ఇప్పుడు నేను ప్రభాస్ అనేది స్టైల్గా మార్చుదాం అనుకుందాం. ప్రభాస్ ఈజర్ దీన్ని మార్చుదాం. ఓకేనా, దీనికి ఇప్పుడు దీనికి సపరేట్గా ఒక యాట్రిబ్యూట్ తయారు చేసి అక్కడ మెన్షన్ చేసుకుందాం. మళ్ళీ డివైడర్లో వాళ్ళకి ఇచ్చే మనకి కంటైనర్లో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, అన్నీ అయిపోతాయి. ఇప్పుడు అన్నీ మనకి ఈ పేరు ఒకలా కావాలి, ఈ పేరు ఒకలా కావాలంటే మనం ఇలా యూజ్ చేసుకుందాం అనమాట. ఓకేనా, దీనికి ఒక పేరు పేరా ఇచ్చుకుంటా. ఓకేనా, పేరా ఇచ్చుకుంటా. ఇప్పుడు దీన్ని ఇక్కడ మెన్షన్ చేస్తా, డాట్ పేరా. ఇప్పుడు దాని ఫాంట్ సైజ్. ఓకేనా, ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, ఎలా ఇద్దామంటే ఏదో ఒకలాగా ఇద్దాం. చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, మీకు వస్తాయిలండి. ఈ సెకండ్ ఇద్దాం. ఓకే, ఫాంట్ ఫ్యామిలీ అని ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఫాంట్ సైజ్ అని ఉంటుంది. సైజ్ ఏది, సైజ్ దానికి ఒక 40 px ఇస్తా. ఓకే, px అంటే పిక్సెల్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఫాంట్ వెయిట్. ఆ వెయిట్ అక్షరం అనేది వెయిట్గా ఉండాలని కాబట్టి బాల్డ్ ఇస్తా. ఓకేనా, ముద్దగా ఉంటుంది అప్పుడు కొంచెం. ఇప్పుడు ఫాంట్ ఇంకోటి ఉంది, స్టైల్ ఉందా, స్టైల్ ఉంది. స్టైల్ ఇటాలిక్ ఇస్తా, కర్సివ్ రైట్లంగా వస్తుంది అన్నమాట అది. ఇంకేముంది, ఫాంట్ వెయిట్ అయిపోయింది. 4 అయిపోయినాయి కదా, 4 అయిపోయినాయి హెచ్ఆర్లో. ఒకసారి రన్ చేద్దాం. చూసుకో ఎలా చేసాం. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు బటన్ కూడా చేద్దాం. ఓకేనా, బటన్ కూడా చేద్దాం. చూడండి guys, బటన్ కూడా చేస్తాను సేమ్ అలానే. ఎక్కువసేపు వీడియో అయిపోతుంది, కొంచెం పాస్ చేసి సేమ్ అవే వర్డ్స్ ఇస్తా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదిగోండి గైస్, అలా ఇచ్చా. సేమ్ బటన్ కూడా బటన్ ఇచ్చా, వర్డ్ దానికి సేమ్ అలానే ఇచ్చాను. ఇదిగోండి 30 px అని తగ్గించా. స్టైల్ ఏమో మార్చా, కొంచెం నార్మల్గా ఇచ్చా. ఓకేనా, ఇటాలిక్ ఇచ్చా. సేమ్ అలాగే ఇచ్చా. సేమ్ ఈ ఫ్యామిలీ అనేది కొంచెం మార్చా. అది కూడా కొంచెం మార్చేద్దాం. మళ్ళీ డిఫరెంట్ వచ్చేది బాగా, కొంచెం మంచిది ఏదైనా పెడదాం. నచ్చలా నేను చూసి ఆల్రెడీ, అందుకే.
ఇప్పుడు రన్ చేద్దాం. ఇదిగో సేమ్ అలానే వచ్చింది అది. ఓకేనా? ఓకే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇప్పుడు ఈ కలర్స్ చేంజ్ చేద్దాం. ఓకేనా? కలర్స్ ఈ ప్రభాస్కి మీద కూడా చేసేయండి. ప్రభాస్ ఉంది కదా, దానికి కూడా సేమ్ ఇలానే చేయండి. ఓకేనా? తర్వాత ఈ కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా? ఇది ట్రై చేయండి ప్రభాస్కి వీడియో పాస్ చేసి. ఇదిగోండి గైస్, సేమ్ అలానే ఇచ్చాను. ఓకేనా? ప్రభాస్కి హెడ్ ఇచ్చా, సిఎస్లో సేమ్ అలానే ఇచ్చా, సేమ్. ఓకేనా? సేమ్ అలానే ఇచ్చా, ఫాంట్ అన్నీ ఇచ్చేసాను. ఓకేనా? ఒకసారి రన్ చేద్దాం. ఇది ఉంది గైస్, రన్ అయింది. ఓకేనా? సేమ్ ప్రభాస్కి అలానే ఇచ్చా, కొంచెం చేంజ్ చేశాను అంతే. ఇప్పుడు మనం ఒక ప్రభాస్ ఇమేజ్ పెడదాం. ఓకేనా? ప్రభాస్ ఇమేజ్ పెడదాం. ఓకేనా? దీనికి ఈ రెడ్ కలర్ అనేది తీసి ఒక ప్రభాస్ ఇమేజ్ పెడతాం. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఒక బ్రౌజర్లోకి పోదాం. ప్రభాస్ పిక్స్. ఓకే, ఇమేజెస్. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ అదే ఒక హెచ్డీగా రావాలంటే మనం పెద్ద సైజ్ ఇచ్చుకుందాం. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇది రాకపోతే ఒకవేళ ఇక్కడ ఫిల్టర్ అని ఉంటుంది, ఈ ఫిల్టర్ అని నొక్కితే ఇలా వస్తుంది. ఓకేనా? ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. లార్జ్ అని ఇచ్చుకోండి. ఓకేనా? లార్జ్. ఇప్పుడు చూసారు ఇక్కడ పెద్ద పెద్ద సైజులు వస్తాయి. ఓకేనా? ఏ ఇమేజ్ ఇద్దాం? బాహుబలి ఇద్దాం. ఓకేనా? బాహుబలి ఇద్దాం. ఇదిగోండి, ఈ ఇమేజ్ ఇస్తా. ఓకేనా? ఈ ఇమేజ్ ఇస్తున్నా, సలారు. దీన్ని ఇప్పుడు వి ఇమేజ్ అని కొట్టండి. వి ఇమేజ్ కొట్టాక ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ లాంగ్ ప్రెస్ చేయండి, సేవ్ ఇమేజెస్ కొట్టండి. ఓకేనా? సలార్ 2 ఇలాగే ఫీడ్ చేసుకుందాం. సలార్ అని పెడదాం. ఓకే, సేవ్ చేస్తున్నా. చూసుకోండి, ఈ యావరేజ్ ఫైల్ మ్యాక్సిమం అయితే ఈ ఫైల్లోనే సేవ్ చేసుకోండి. మళ్ళీ అదైతే మళ్ళీ ఏదో వస్తుంది. ఓకేనా? సేవ్ అయిపోయింది. ఓకే, సేవ్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్కడ ఉంటాయి డౌన్లోడ్స్ ఉంటాయి కదా, డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఇదే కదా మన పిక్. ఇప్పుడు దీన్ని ఇప్పుడు కాపీ చేయండి ఎలాగైనా. ఓకే, ఆ రైట్ సైడ్ నొక్కితే వస్తాయి. ఓకేనా? కాపీ చేసి ఇప్పుడు మన హెచ్టిఎంఎల్కి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా మనము, అందులో ఇంపోర్ట్ చేసేద్దాం డైరెక్ట్గా. ఓకేనా? అది నా ఫోల్డర్ నేమ్ ఏం పెట్టానంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అని పెట్టా నేను కదా, దాంట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేనేం చేస్తాను, అక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసా కదా వేరేగా, డే 3 అని, అదే ఇది ఇక్కడ ఇంపోర్ట్ చేసేస్తాను. ఏదో కంట్రోల్-V కొట్టండి, వచ్చేది సింపుల్గా. ఇప్పుడు ఇది అక్కడికి వెళ్ళి ఇక్కడ మనం ఇప్పుడు ఇవ్వాలి కంటైనర్. ఇక్కడికి వచ్చేయండి, కంటైనర్ కదా ఇది మనకు పెద్దగా కావాలి కదా. ఇది ఈ రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని తీసేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇద్దాం. ఓకేనా?
ఇక్కడ స్లాష్ ఇచ్చామనుకో మన ఇక్కడ ఈ ఫోల్డర్లో ఏడేటి ఉన్నాయని వస్తాయి అనమాట. స్లాష్ అవ్వండి, నాట్ లైక్ దట్. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి కదా, యూఆర్ఎల్ అని ఉంటుంది ఓకేనా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఇలాగైనా ఇవ్వాలి. ఇప్పుడు రెండు పైన ఫస్ట్ ఓకే. ఇప్పుడు స్లాష్ అవ్వండి. మన D3 ఫైల్లోనూ ఉన్నాయి కదా ప్రభా సలార్ ఓకే. ఇలా చేసుకుంటాం. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చూడు ఇమేజ్ సరిగ్గా రాదు చూసుకోండి కదా, 2 డేస్ 3 డేస్ వచ్చేది చూసావా. దీన్నే మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే తెలుసా, ఒకటి ఉంది ఏమిటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకి. బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఉంటుంది. అక్కడ మనం కవర్ అని ఇస్తే సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఒక్క ఇమేజే వస్తుంది మంచిగా. ఇదిగోండి చూసారా, ఒక్క ఇమేజే వచ్చింది ఓకేనా. ఓకే కదా, ఒక్క ఇమేజే వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు మనం ఈ ప్రభాస్ ఇమేజ్ లాగా సేమ్ ఇప్పుడు మనం ఈ వుడ్ అనేది ఒక కంటైనర్లో తీసుకోవాలి. చూసారా ఇలా వచ్చింది కదా, మన ఇది అంతా ఒక వుడ్ అనేది ఇదంతా ఒకలాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇది చేద్దాం ఓకేనా. ఈ బాక్స్ లాగా వేరే ఈ కంటైనర్లోనే కంటైనర్ అన్నమాట క్రియేట్ చేసేది ఇక్కడ ఓకేనా. కంటైనర్లోనే కంటైనర్ క్రియేట్ చేస్తాం అలాగైతే ఇప్పుడు మనం ఓకేనా. ఐడియా గుర్తొచ్చింది కదా, గుర్తుంది కదా, సేమ్ ఇలానే ఓకే చేద్దామా. అప్పుడు మనం ఇదిగోండి కంటైనర్ అంటే ఇక్కడ వేరు చేయాలి మనం కంటైనర్ ఓకే. ఆ డివ్ అనేది మార్చేసాం ఓకే. విడదీస్తాం ఇప్పుడు డివ్ అని ఇచ్చేసి డివ్ ఇచ్చి అప్పుడు ఏమవుతుంది, ఈ ఒక్క టెక్స్ట్ అనేది మాత్రానికి డివ్లో తయారవుతుంది. చూసుకోండి ఒక్క టెక్స్ట్ అనే దానికి మాత్రం డివ్లో తయారవుతుంది ఓకే. దీనికి ఒక నేమ్ ఇద్దాం, యాట్రిబ్యూట్ అంటారు ఓకే. దీన్ని ఇన్ కంటైనర్ అని ఇద్దాం ఓకే. ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు చేంజ్ అయిందో లేదో చూసుకోవాలి కదా. ఇంకా లేదు, మనం ఇప్పుడు దీనికి ఒక సైజ్ అని ఎంత సైజ్ అని ఇవ్వాలి ఇప్పుడు. అవును అలాగైతే కలర్ అని ఇద్దాం ఓకే. ఈ ఇన్ కంటైనర్ కలర్ అని ఇద్దాం ఓకే. ఈ ఇన్ కంటైనర్కి కలర్ ఇద్దాం ఓకేనా. CSSలో ఓకే డాట్ ఇన్ కంటైనర్ అంతే కదా. ఇన్ కంటైనర్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇద్దాం ఓకే. ఏమిద్దాం, వైట్ ఇద్దాం ఓకే. ఇప్పుడు మార్పు వస్తుంది చూసారు కదా ఓకేనా. చేంజ్ వచ్చింది కదా, అర్థమైందా. మనం ఒక్కదానికే చేసాం ఇక్కడ ఓకేనా. ఆ టెక్స్ట్కి మాత్రమే కంటైనర్ చేసాం మనము. చూసుకోండి ఆ టెక్స్ట్కి మాత్రమే కంటైనర్ చేసాం మనము ఇక్కడ. చూసుకోండి ఆ టెక్స్ట్కి మాత్రమే ఒక కంటైనర్ ఓకేనా, ఇన్ కంటైనర్ ఓకేనా. దానికి అక్కడ దాకే వస్తుంది. అప్పుడు మనం ఇమేజ్ మొత్తం ఇవ్వలేదు కాబట్టి అవి ఏమీ రావు ఓకేనా. ఇమేజ్ ఎందులో ఉంది, ఈ పెద్ద కంటైనర్లో ఉంది ఓకేనా. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉంది కదా ఈ బటన్ని కొంచెం మాడిఫై చేద్దాం ఓకేనా. ఈ బటన్ అనేదాన్ని మాడిఫై చేద్దాం
ఓకే. బటన్ క్లాస్ బటన్ ఇచ్చాం. ఓకే. బట్ ఏది ఇక్కడ ఉంది. దీనికి ఒక సైజ్ ఇద్దాం, హైట్ వెయిట్, దీనికి ఒక హైట్ వెయిట్ లాగా ఇద్దాం. ఓకే. ఎంత సైజులో ఉండాలని, హైట్ ఏమో ఒక 45-50 px నుంచి చూద్దాం. 50 px. ఓకే. విత్ ఏమో ఒక 120 px ఇస్తా. ఓకే. ఇది ఒకసారి రన్ చేద్దాం, మార్పు చెందిందా లేదా. చెందింది పోయి, కానీ కొంచెం పెద్దగా ఇవ్వాలి మనం. ఇప్పుడు 150 ఇవ్వుతాం. ఓకే. 150 సరిపోద్దా, ఇంక 180 ఇవ్వాలా? 180 ఇద్దాం. ఓకే. రన్ చేద్దాం. కొంచెం సరిపోయింది, ఇంకొంచెం ఇద్దాం, 200 ఇచ్చిద్దాం. ఏముంది, కట్టకుండా కదా ఇప్పుడు. ఓకే. సరిపోయింది కదా. ఇదిగోండి, 2000 ఇచ్చాను, 200 ఇచ్చానులా. ఇదిగోండి, అందుకే అలా ఒకసారి కనబడే 200 ఇచ్చాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బటన్కి సరే, ఈ బటన్ అనేదాన్ని కొంచెం ఇలా చేంజ్ చేద్దాం. ఎలా అంటే ఒక సర్కిల్ రానట్టు అలా చేద్దాం అనమాట. బటన్ ఇలా ఒకే ఇలా ఒకే కదా, ఇలా అప్పుడే అంతే. కాకపోతే కొంచెం మోడిఫై చేద్దాం. ఓకేనా. బయట ఏది మనం ఏంటి మోడిఫై చేద్దాం అందా, సర్కిల్ లాగా దీన్ని ఎలా అంటే ఇలా 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 చేద్దాం కాబట్టి అది అవుతుంది ఇప్పుడు బార్డర్. అదే ఆ బార్డర్ని ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఓకేనా. బార్డరే కదా, గుర్తుంది కదా ముందు చెప్పిన పేరు, మర్చిపోకండి. ఓకేనా. ఇప్పుడు బార్డర్ అని పెడదాం ఆ బటన్లోనే. ఓకే. బార్డర్, మనం ఆ బార్డర్ని చేంజ్ చేస్తున్నాము. ఓకే. బార్డర్ రేడియస్. ఓకే. రేడియస్ అంటారు. ఎంత ఇద్దామంటే ఆ కర్వ్ అనేది ఎంతలా చేంజ్ అవ్వాలంటే ఒక 25 పిక్స్ అని చెప్తా. ఓకే. 25 పిక్స్. ఓకే. చూసుకోండి, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తం, ఈ కంటైనర్ మొత్తానికి ఇప్పుడు ఈ చిన్న కంటైనర్ ఉంది కదా, దీనికి అలా ఇద్దాం. ఓకేనా. సేమ్ ఇది కూడా రెక్టాంగిల్ లానే ఉంది కదా ఇటు, దీనికి కూడా ఇచ్చేద్దాం. సేమ్ అలానే ఇద్దాం. ఓకేనా. చిన్న కంటైనర్లోకి వెళ్దాం. చిన్న కంటైనర్ ఏదే, ఇన్ కంటైనర్, ఇదిగోండి. ఇప్పుడు ఆ ఇన్ కంటైనర్లోని సేమ్ అలానే ఇద్దాం. ఓకేనా. ఎలా ఇద్దాం, బటన్ ఏది, బార్డర్ రేడియేషన్ ఇద్దాం. ఓకేనా. బార్డర్ రేడియస్ కదా ఇటు. ఓకే. ఏమని ఇద్దాం, 25 పిఎక్స్ ఇద్దాం. ఓకే. ఇప్పుడు రన్ కొడదాం. చేంజ్ మార్పు వస్తుందా చూడు, వచ్చిందే లేదా. అదిగోండి, సగం చేసినట్టే. మనం ఇక్కడ చూసుకోండి, అది వెనక పిక్ కనబడుతుంది. ఇదిగోండి. ఓకే. ఇప్పుడు ఈ ర్యాపిల్ వుడ్కి ఈ ఇమేజ్కి కొంచెం దగ్గర ఉంది కదా, కొంచెం ఈ కంటెంట్ అనేది మనకి ఏటి అన్నాను ఇక్కడ నేను, ఇదిగోండి ఈ మధ్యలో ఇలాగ అంటుకొని ఉన్నాయి చూసారా, ఈ కంటెంట్ అనేది ఇది అదే అనేది అంటుకొని ఉన్నాయి అక్కడ, రెండు కలిసి ఉన్నాయి చూసావా. ఇది కంటెంట్, ఇది బార్డర్. ఇది ఓకేనా. బార్డర్ కదా మనం ఇక్కడ చేంజ్ చేసినప్పుడు అది కంటెంట్ బార్డర్కి అతుక్కొని ఉంది. దాని మధ్యలో ఏటంతది అన్నాం మనము, ప్యాడింగ్ అనేది ఉంటుంది.
అప్పుడు మనం ప్యాడింగ్ యూజ్ చేస్తాం అక్కడ మనం. ఓకేనా, ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. ప్యాడింగ్ ఓకే, ఇన్ కంటైనర్కే కదా మనం ప్యాడింగ్ యూజ్ చేస్తాం. బటన్కి కొంచెం దూరంగా వెళ్ళి అని చెప్దాం. ఓకేనా, ఇప్పుడు ఇచ్చేద్దాం, ఒకసారి చూద్దాం. అదో నాకు తెలిసి ఇన్ కంటైనర్లో యూజ్ చేస్తాం అనుకుంటున్నా. 10px ఇస్తా. అయ్యో సారీ, ఇన్ కంటైనర్లో ఇవ్వాలి. కంటైనర్ కదా ఇన్ కంటైనర్కి, ఆ కంటైనర్లోనే మనం ఈ కంటెంట్కి, ఆ ఇన్ కంటైనర్ల కంటెంట్కి ఆ బార్డర్కి దూరంగా ఉండాలి కదా. ఇది ఉంటే చెప్తాను. ఈ ఇన్ కంటైనర్కి ఈ కంటెంట్కి దూరంగా ఉండాలి. అప్పుడు కంటైనర్ యూజ్ చేస్తాం కదా. బటన్ యూజ్ చేయం కదా. బటన్ అనేది కంటెంట్ కదా. ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తాము, అందుకే చెప్పాను నార్మల్గా. ఓకేనా, ఇది అనేది మొత్తం కంటెంట్లో యూజ్ చేయకూడదు. అప్పుడు మనం బార్డర్కి ఈ కంటైనర్కి దీనికి యూజ్ చేస్తాం అప్పుడు. ఓకేనా, ఇది బార్డర్. ఓకేనా, ఈ బార్డర్కి ఈ కంటెంట్కి దూరంగా ఉండాలి. అప్పుడు కంటెంట్ యూజ్ చేస్తాం, కంటైనర్కి యూజ్ చేస్తాం. ప్యాడింగ్ అనేది కంటైనర్కి ఇద్దాం. చిన్న ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇద్దాం, ఒక 10px ఇస్తా. ఇప్పుడు దూరం మొత్తం చూడు, మొత్తం దాని చుట్టూ ఏటట్టు ఉన్నదన్నీ దూరం వెళ్ళిపోతాయి. ఇదిగోండి చూసారా, మొత్తం ఇటు పక్క కూడా ఒక 10px అని ఇక్కడ నుంచి కూడా గ్యాప్ వచ్చేది, ఇక్కడ కూడా రాదు. అలా అర్థమైంది కదా. ఇదిగోండి, మనం ఆల్మోస్ట్ ఇలా చేసినట్టున్నాం నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఇలా చేసాం కదా, అంతే కదా. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా? ఇంకేంటంటే ఇప్పుడు మనం ఇంకోటి చేంజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మనం బార్డర్ రేడియస్ అనేది 4 పక్కల చేంజ్ అయిపోతుంది కదా, ఇలా సర్కిల్ లాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనము ఈ టాప్ ఒకటే చేంజ్ అవ్వాలి నాకు, ఇలా ఇలా అలా కావాలంటే అప్పుడు ఎలా వేస్తాం తెలుసు, HTMLలోనే ఇక్కడికి ఎలా వేస్తాం తెలుసా, మనకి ఏంటది బార్డర్ రేడియసే కదా. ఇది మారుద్దాం. ఓకేనా, చూడండి ఎలా వేస్తానంటే బార్డర్ అని ఇచ్చి బార్డర్ బాటమ్ లెఫ్ట్ రేడియస్. ఓకేనా, బాటమ్ అంటే కిందది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ది. ఓకేనా, ఇది ఎంత ఇస్తా, 25px. ఓకేనా, 25px ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది చూసుకోండి, ఒక సైడ్ అయ్యింది, 4 పక్కల అవ్వాలి. ఇప్పుడు ఇది పక్క చేంజ్ అవ్వాలంటే బార్డర్ బాటమ్ రైట్ రేడియస్. మీద కావాలంటే ఏటెత్తాం, బార్డర్ టాప్ రైట్ రేడియస్, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. ఓకేనా, ఇది మార్చేద్దాం, సేమ్ అలానే ఇచ్చే ఒకసారి ఇద్దాం, చేంజ్ చేద్దాం. బార్డర్ బాటమ్ లెఫ్ట్ సైడ్. ఓకే, అవి చూద్దాం సరే. అన్ని చేంజ్ చేస్తూ అలా ఉండాలి మనం. ఇదిగోండి, ఇంకొంచెం చేంజ్ అయ్యింది. ఓకేనా, చూసారు కదా. రేపు ఏం చెప్తా అంటే ఈ వైట్ కలర్ ఉంటుంది, ఈ న్యాబ్ అది కిందకు వచ్చినట్టు చెప్తాను నేను. దేన్ని యూజ్ చేసి అంటే బూట్ స్ట్రాప్ యూజ్ చేసి చెప్తాను నేను. ఓకేనా, నెక్స్ట్ వీడియో వచ్చేస్తాను, ఐడి వచ్చేద్ది. ఓకేనా, ఓకే గైస్, థ్యాంక్ యూ.
ఇదే ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఇవి నేర్చుకొని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళండి. తర్వాత ఏం నేర్చుకుని ఫస్ట్ బేసిక్ దీని మీద ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ చేయండి సేమ్ ఎలానే ఇలా చేసా కదా. ఇప్పుడు తర్వాత ఎన్డిఆర్ మీద అలా చేయండి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఈ వైట్ కలర్ అనేది కింద తెస్తా. ప్రభాస్ మొహం కనబడినట్టు నెక్స్ట్ వీడియో చెప్తా. ఓకేనా.